హాయ్ అండి. రెగ్యులర్‌గా చేసుకునే ఇడ్లీ కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఇడ్లీ చేసినట్లయితే మీకు చాలా బాగా నచ్చుతుందండి. ఎలా చేయాలో చూసేద్దామా? అందరికీ నమస్తే. నేను గవ్వ పార్వతి. నేను ఒక టిఫిన్ అంటే ఇడ్లీ రెడీ చేస్తున్నాను. ఇది అందరికీ తెలిసిందే, కానీ ఒకసారి మళ్ళీ చేస్తే బాగుంటుంది, తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చేస్తున్నాను. కానీ రెగ్యులర్‌గా చేసేది కాదు కదమ్మా, కొత్తగా ఏం యాడ్ చేస్తున్నావో చెప్పు. దీనికి కావాల్సింది ఒక గ్లాస్ మినపప్పు, అయితే ఏదైనా సైజు మీరు తీసుకోండి. ఒక గ్లాస్ మినపప్పు, 2 గ్లాసులు అదే గ్లాస్తో ఇడ్లీ రవ్వ, ఓకే, కొంచెం ఆయిల్, సాల్ట్, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పోపులు, శనగపప్పు నానబెట్టింది కావాలండి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి మీకు కావాల్సినంత కారం చూసుకొని ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి. ఇప్పుడు ఇవి విడిగా పోపు పెడతావా అమ్మ, లేకపోతే పోపు పెట్టి ఇందులో కలిపేసి ఇడ్లీ పెట్టుకోవాలి? అలా పెడితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. పోపు పెట్టేద్దాం అయితే. పెట్టండి. కొబ్బరి నూనె రాస్తే ఇడ్లీ బాగా మెత్తగా తెల్లగా వస్తుంది అన్నమాట. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక పోపులు వేసుకోవాలి. ఇక్కడ పోపులు అనేది బాగా ఫ్రై అవుతున్నాయి. తర్వాత మనం ఇందులో ఎండుమిర్చి అలాగే కరివేపాకు అన్ని వేసుకుంటాము. వీడియోలో చూపించినట్టుగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేస్తామండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిందండి. తర్వాత ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాము. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి స్మెల్ అనేది పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయ్యాక ఇందులో కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాము. కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి. పచ్చిశనగపప్పు ఎంతసేపు నానబెట్టాలమ్మా? ఒక గంట. చూసారు కదండి, ఇక్కడ పచ్చిశనగపప్పు అయితే కనుక మేము గంట నానబెట్టి ఆ తర్వాత పోపు పెడుతున్నాము. అప్పుడు మనకి ఇడ్లీలో మనకి క్రిస్పీగా కాకుండా కొంచెం మంచిగా అంటే మెత్తగా ఉంటుంది. ఇందులో పప్పు ఇంకా వేసుకోవచ్చు, కొంచెం పప్పు కలర్లో ఉంటుంది, వైట్గా ఉంటేనే బాగుంటుందని నేను. ఇక్కడ మా అత్తయ్య పసుపు కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నారండి. కాకపోతే ఇడ్లీ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కాబట్టి వేయట్లేదు ఇక్కడ మా అత్తయ్య. ఫ్రై చేయాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నామండి. మేము రుబ్బులో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాము. ఇప్పుడు ఆ పోపుని తీసుకుని వచ్చి రుబ్బులో యాడ్ చేస్తున్నామండి. రుబ్బులో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి మేము పోపులో కొంచెం తక్కువ సాల్ట్ వేసుకున్నాము. కేవలం పోపుకి సరిపోయే సాల్ట్ మాత్రమే వేసాము. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా రుబ్బులో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మేము ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో ఒక చెంబుడు దాకా అంటే ఒక గ్లాసుడు దాకా వాటర్ యాడ్ చేసుకున్నాము. వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ రుబ్బుని స్లోగా ఆ ప్లేట్లో వేసుకుంటున్నామండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా అంటే ఫుల్గా కాకుండా కొంచెం ఇడ్లీ ఉబ్బుతుంది కాబట్టి కొంచెం వెళ్తూ ఉండేలాగే రుబ్బు అనేది వేసుకోవాలి. వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఇడ్లీ పాత్రలో ఉన్నటువంటి 4 ప్లేట్స్లో కూడా మేము ఇక్కడ రుబ్బు అనేది ఫిల్ చేస్తున్నాము. ఫిల్ చేసి ఇడ్లీ పాత్రలో అయితే పెడతామండి. ఇడ్లీ పాత్ర లిడ్ అనేది కవర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే ఇడ్లీ మాడిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇక్కడ మనకి ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు మేము ఇడ్లీని బొంబాయి చట్నీతో సర్వ్ చేస్తున్నాము. సాంబార్తో కూడా చేసుకోవచ్చండి. సాంబార్తో కూడా ఇడ్లీ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మా మరిది అయితే తిని ఎలా ఉందో చెప్తున్నారండి. మా మరిదికి కూడా చాలా బాగా నచ్చింది ఇడ్లీ అనేది. నెక్స్ట్ మా అత్తయ్య మా పాపకి తినిపిస్తున్నారండి. ఇడ్లీ ఎలా ఉందో చూసి చెప్తుందని. ఇక్కడైతే తక్కువ ఇడ్లీ తినిపిస్తున్నారండి, ఎందుకంటే బేబీ ఇంకా మంత్స్ బేబీ కాబట్టి. దానికి కూడా ఇడ్లీ చాలా బాగా నచ్చింది. చూడండి వాళ్ళ నాన్నమ్మని చూసి చెప్తోంది ఇడ్లీ సూపర్ వచ్చిందని.
అందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.